దేవుడు అన్నీ మనకు సమకూర్చేవాడే. అయితే సమస్త వనరులు అనుగ్రహించే దేవుడు ఆయన కనుక ఆయన మీద ఆధారపడుతూ ఆయన చెప్పినట్లుగా చేయటమే మన పని. అలాగని మనం చేయగలిగితే సంఘం అభివృద్ధి చెందుతుంది, అలాగే కుటుంబం వరదిల్లుతుంది. మన పిల్లలు కూడా చూస్తారు. ఎన్నో కష్టాల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఈ శిష్యరికము, ఈ డిసిప్లిన్, క్రీస్తులాగా జీవించే మాదిరి లోకంలో కొదువుగా ఉంది కనుక ప్రభు నమ్ముకున్న మనం క్రీస్తులాగా జీవించగలిగితే మన పిల్లలు చూస్తారు, మన ఫ్యూచర్ చూస్తున్నది. అప్పుడు వాళ్ళు కూడా ప్రభు వెంబడించడానికి ఆస్కారం ఉంటుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం యేసుని వెంబడిస్తున్నామా, లేకపోతే యేసు ప్రభు నమ్ముకుని అలాగే ఉండిపోయినామా? మూల పాఠములు నమ్మి అలాగే ఉండిపోయినామా, లేకపోతే పాటించి ఆయనలాగా జీవించడానికి సాధకం చేయగలుగుతున్నాం? సాధన చాలా అవసరం, అభ్యాసము చాలా అవసరం. కనుక శిష్యరికం అనేది క్రీస్తులాగా జీవించటమే మన పని, అంతే, ఇంకేం లేదు. అలాగే మనం చేయగలిగితే మన జీవితంలో ఎక్కడలేని జ్ఞానం, ఎక్కడలేని ఆనందం, నిత్య జీవం అనేది మన జీవితంలో నుండి అనుభవాలు బయటకు వస్తాయి. ఆ విధంగా మీ జీవితాల్లో ఉండునుగాక.